పాకాల్ మా అమ్మమ్మ ఇంటి నుంచి పాకాలకి అయితే వెళ్తున్నాము చూడడానికి. వెదర్ అయితే చూడండి ఎట్లుందో, చాలా వర్షం వచ్చేటట్టు ఉంది. సరే పోయి చూసేద్దాం ఎట్లుందో, పలకరించేద్దాం పాకాల్ని. సో రండి. మందార పూలు చూడండి, మా అమ్మ ఇంటి కాడ అమ్మమ్మ పెట్టి గులాబీ, చిట్టి గులాబీ. పెట్టు ఇది కూడా పెట్టు, వారం పడితే ఈ రెండు పెట్టు. మీకు శత్రాది నేను కాగితం పెట్టుకున్నాను. పాకాలు చూసి చాలా రోజులు అవుతుంది తాతయ్య అని అంటే, తాతయ్యను మేమైతే చూడనికి పోతున్నాం. తాతయ్య తీసుకెళ్తున్నాడు. కానీ వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉంది, వర్షం వచ్చేటట్టుగా ఉంది. మీరే చూడండి ఎలా ఉందో. ఇది ఈ ప్లేస్ అంతా మేము ఆడుకున్న ప్లేస్ చిన్నప్పుడు. వెళ్తున్నాం కానీ అసలు హోప్ అయితే లేదు, వెదర్ అట్లా ఉంది. మీరే చూడండి, వెదర్ చాలా మబ్బు చేసింది. కానీ మా సిస్టర్కి పాకాలు చూడాలని బాగా అనిపించి తాతయ్యని అడిగితే తాతయ్య అయితే తీసుకెళ్తున్నాడు. ఆ కనిపిస్తున్న ఇల్లు చూసిండ్రా, చిన్నప్పుడు అయితే చుట్టుపక్కల మొత్తం అట్లాంటి ఇల్లులే ఉండే మట్టితోటి. కానీ ఇప్పుడు అంతా బిల్డింగ్స్ అయిపోతున్నాయి. కాలం మారుతూ ఉంటే టెక్నాలజీ మారినట్టు ఊరిలో కూడా మార్పు వచ్చేసింది చాలా వరకు. మబ్బు చూడండి, బాగా మబ్బు చేసింది. ఇక్కడే ఇట్లుంటే పాకాల్లో ఇంకా చెట్లు అయితే చాలా, ఇప్పుడు చాలా అడవి చేస్తున్నారంట, అడవేటట్టు. పాకాల్లో ఇంకా జంతువులు ఉండడానికి పెంచుతున్నారంట చెట్లని. చాలా చెట్లు అయితే అయినాయంట ఇప్పుడు అప్పటికంటే. ఈ ఫ్లవర్ బాగుంది కదా, నాకు ఫ్లవర్స్లో ఇష్టమైన ఫ్లవర్ అంటూ ఉంటే అది హైబిస్కస్, చాలా ఫేవరెట్ ఫ్లవర్. తాతయ్య అంటున్నాడు కదా, ఇక్కడే ఇంత క్లౌడీగా వర్షం వచ్చేటట్టు ఉంటే మబ్బు మబ్బు, అక్కడ ఇంకా ఎట్లుంటుందో, బాగా చెట్లు ఉంటాయి కదా అని. కానీ మేమైతే అంబ్రెల్లా తీసుకొని అయితే వెళ్తున్నాము. కానీ మేము వెళ్ళిన కొద్దిసేపటికే వర్షం అయితే బాగా పడింది. అక్కడే మేము పక్కకు కొంతసేపు స్టే చేసి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాము. ఆ ట్రాలీ కనిపిస్తున్న ట్రాలీ దగ్గరనే మెయిన్ రోడ్ అన్నమాట. అక్కడికి వెళ్ళి మనం ఆటో కోసమైనా బస్ కోసమైనా వెయిట్ చేయాలి. ఊరిలో ఇది నర్సరీ ప్లేస్, లోపలన్నీ చెట్లు ఉంటాయి వింత వింతయి. ఇది వచ్చేసి పాల కేంద్రం. రోజు నేను వచ్చి ఇక్కడనే పాలు తీసుకుంటా. ఊళ్ళో అంతా పాలు ఇక్కడనే పోస్తారు, బర్రెలవి, ఆవు పాలు ఇవన్నీ బాగుంటాయి. పాలు లీటర్ 70 రూపీస్కి అమ్ముతారు. ఇది వచ్చేసి ఊరి బొడ్రాయి ఎంట్రన్స్ అన్నమాట. రీసెంట్గానే స్థాపించిల్లు బొడ్రాయి. సో ఫ్రెండ్స్, వెళ్దాం అనుకున్నాం కానీ రెయిన్ పడుతుంది, దానివల్ల మేము ఆగిపోతున్నాం. వర్షం బాగా పడింది. మా తాతయ్య కూడా వద్దన్నారు, సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళడం వర్షానికి కూడా ఇష్టం లేదంటుంది, సో రిటర్న్ అవుతున్నాం. మేము రిటర్న్ అయిన తర్వాత రెయిన్ అయితే తగ్గింది. కానీ మా తాతయ్య అన్నాడు కదా, ఇక్కడే ఇంత మబ్బు ఉంటే అక్కడ చెట్లు బాగుంటాయి కాబట్టి వర్షం అయితే బాగా పడుతుంది, మనకి ఇబ్బంది అవుతుంది, వద్దమ్మా, బస్సులు కూడా మళ్ళీ అక్కడ ఉండవు అంటగా అనేసి అన్నారు. ఇక మేము రిటర్న్ అయిపోయినాము. ఇది వచ్చేసి హాస్టల్, పక్కకి అన్ని పంట పొలాలు ఉంటాయి. గర్ల్స్ హాస్టల్ అన్నట్టు ఇది, గురుకుల్ హాస్టల్. ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుందో, పీస్ఫుల్గా. ఈ ప్లేస్లో ఊళ్ళో ఉన్న బఫెలోస్ అన్నీ ఇక్కడికి తీసుకొస్తారు, కాస్తారు. బాగుంది కదా, నాకైతే నచ్చింది. మరి మీకు? ఈ చిలుక చూడండి ఎంత అందంగా వాలుతుందో పువ్వు మీద. చాలాసేపు గమనిస్తూ ఉండిపోయిన అట్లనే అటు ఇటు పోతుంది, ఈ ఫ్లవర్ మీదనే వాలుతూ ఉంది. నాకు ఎందుకో బాగా స్వేచ్ఛగా అనిపించింది, స్వేచ్ఛగా ఎగురుతుంది, దానికి నచ్చినట్టు అది. ఇలా ప్రతి ఆడపిల్ల లైఫ్ ఇలా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. మీ శృతిలయలు.